Screenshot asal video.
అంటే ఫోటోలన్నీ చిన్న రంగులు వేస్తాండి ఆ మొత్తం రీపర్ స్వాగతం సుస్వాగతం అలాగే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన, పిల్లల ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పులను తల్లిదండ్రులకు తెలియజేయడం నుండి వారి పిల్లల పట్ల పరస్పరము కూర్చొని మాట్లాడి చర్చించుకొని వారి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తుకు వాళ్ళు బాటలు వేసడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అల్లులకు కూడా రంగవల్లులు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో వారికి చిరుకాయలుగా తర్వాత చిన్న చిన్న ప్రైజెస్ ఇస్తాను. ఇకపోతే ఈ కార్యక్రమంలో ప్రధానంగా విద్యా కమిటీ చైర్మన్ అలాగే విద్యా కమిటీ మెంబర్లు ప్రధాన పాత్ర పోషిస్తూ పాఠశాల వృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరిని కలుపుకొని వాళ్ళ చేతకి అనివార్య కారణాల వలన మన పాఠశాల చైర్మన్ అయినటువంటి మహబూబ్ షరీఫ్ గారు వాళ్ళు వైద్య సంబంధంగా ఒక హాస్పిటల్లో పేషెంట్ చేరినాడు. ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి ఇతను వెళితేనే సరైన వైద్యం జరుగుతుంది, సదుపాయాలు జరుగుతాయని వాళ్ళు తెలియజేయడంతో అర్థాంతరంగా మధ్యలో ఇంకా ప్రధాన వక్తలైనటువంటి లక్ష్మీదేవి గారు, శ్రీనివాసరెడ్డి గారు అలాగే సర్పంచ్ గారు కొద్దిగా ముఖ్యంగా వారు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారు. తర్వాత నేను బయట వచ్చాను. ముఖ్యంగా ఈ స్థలం మా మామయ్య గారితో ఇచ్చాడు. ఆయన ప్రకాశంలో డిగ్రీ ఊరికి సేవ చేయాలని రాష్ట్రం ఉద్యోగానికి పోకుండా ఈ రోజు ఆ ఉద్దేశంతో చాలా చేస్తున్నారు. ఇది అందరూ మొదటి ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లు చెప్పడమే కాదు, నిజంగా తల్లి కూడా ఇంటికి పోయినాక మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఎట్లున్నారు, చదువుతున్నారా లేదా. ముఖ్యంగా తల్లి చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, తల్లికి చదువుకుంటే పిల్లలు చదువుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు అనేది పిల్లలను బాగా చదువుకోవాలి. అది కట్టే కదమ్మా. ఇప్పుడు ఈ కాలంలో తల్లి చదువుకుంటే పిల్లలు కూడా బాగా బాగుపడతారు. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు చదువు వస్తాయి పిల్లలు చదువు
చేస్తాడు. ఎందుకంటే ఆ రోజులోనే ఆ శుభం ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ ఇవ్వడము ఇలా మంచి భావాలతో మేడం గారు నాకు స్వీకరిస్తానండి. అలాగే పార్టీ నాయకులైనటువంటి పురుషోత్తం రెడ్డి గారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, చెంకల శ్రీనివాసరెడ్డి గారిని సభావేదిక నుంచి 2 మాటలు చెప్పవలసిన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. 2 మాటలు. గురుపీట గురుమన్నది, పడవ నుంచి కాపురం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు కొనన్నది, మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది. నానా నానా నాకు ఒక కథ చెప్పవా? అబ్బా నాకు కొంచెం పని ఉందమ్మా, వెళ్ళి మిమ్మల్ని అడగమ్మా. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పట్లేదు. అవునా అనా అన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా అంత బిజీగా ఉన్నాడు. నాకు వంటిలో కొంచెం పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. ఇంకా నీ తమ్ముడు ఎక్కడ కనిపించలేదు. అదిగో అమ్మ అక్కడ ట్యాబ్ లో గేమ్ ఆడుతున్నాడు. రే ఆడుకోమంటే ఇక్కడ ఆడుకోమని కాదురా, బయటకు వెళ్ళి ఆడుకోమని. ఏం గేమ్ ఇది? అయినా ఈ ట్యాబ్ లో నీకు ఇచ్చింది చదువుకోమని కదరా, ఎందుకు ఆ గేమ్ ఆడుతున్నావు? ఏం గేమ్ అది అసలుకి? ఓ అవునా, వీడు ఎప్పుడు ఇంతే, ఇలా ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. నేను వెళ్ళి నానమ్మని అడుగు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, పదం వాళ్ళ పెరట్లో వెలుగుతా. అవును తల్లి, ఇంతకు తమ్ముడు ఇక్కడ మాట్లాడట్లేదు. ఏం చెప్పమంటావు నానమ్మ? అక్కడ చూడు, ఏందో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. ఎప్పుడు వాడిని చంపు వీడిని చంపు అని అంటూనే ఉంటాడు. సరేలే తల్లి, వాడి గురించి వదిలేసి నేను కథ చెప్తాను. సరే నానమ్మ, చెప్పు చెప్పు. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా అంటే పడేయడానికి వెళ్తున్నాను. అంతే ఎక్కువ వచ్చేసారి. మీకోసమే తిని పరుస్తానని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అసలు లేదు మతి, ఇది చాలా పెద్ద కోటి. నీకు పగులుతుంది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, నీకోసం ఉప్మా చేసిన పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పు ఉప్మా వేసుకొని తీసుకురమ్మంటారా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో ఇంతెంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి వైట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరి, పెట్టింది తిను, లేదంటే మూలన పడు. ఏమండి, ఈ ఇంట్లో నేను ఇంతమందికి సేవలు చేయలేనండి. ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. ఇప్పుడు నీకేమైంది? ఎవరు నీ మాట వినట్లేదు? ఇంకా ఏం కావాలండి? ఆ ముసలిదేమో దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. అదంటే ఏమోలే, మన పిల్లవాడన్నా మన మాట వినేటట్టు చేస్తున్నాం. సరే, ఎలా మానుద్దామో చెప్పు. ఫస్ట్ మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళ నుండి సెల్ దూరంగా పంపిస్తాం. సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అంతేకాదండి, ఆ ముసలిదానికి వృద్ధాశ్రమంలో చేస్తాం. అసలు అది నా మాట వినట్లేదు. సరే చేస్తాలే. ఇప్పుడే చేయండి. చేస్తాలే. హలో ప్రొద్దుటూరు వృద్ధాశ్రమం అంటే ఒక ముసలావిడని మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. ఆమె ఎవడో కాదండి, మా అమ్మేనండి. అనాథాలను మాత్రమే చేర్చుకుంటారా అండి? సరేనండి. ఏమే అనాథాలను మాత్రమే చేర్చుకుంటారంట? అనాథ అని చెప్పండి. చిచ్చి, ఏం చెప్పాలో కూడా తెలియదు. వేరే ఆశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తాలే. హలో కడప వృద్ధాశ్రమం అంటే ఒక ముసలావిడని మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. ఆమెకి ఎవరు లేరండి, రేపు రమ్మంటారా అండి? సరేనండి. ఏంటి నాన్న, ఏమైంది? నాన్నమ్మ ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకు? ఎన్నో మూసుకొని చదువుకోపో.
అమ్మ నీకు కొద్దిసేపు ఆగమని చెప్పానా? నువ్వు చెప్పు నాన్నమ్మ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు అయిపోతుంది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని అనాథాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. అవునా? అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న. మీ ముసలి యొక్క నేను కూడా మిమ్మల్ని అక్కడికే పంపిస్తాను. చూడండి ఎలా మాట్లాడుతుందో, అంతా ఆ ముసిదాని గారభం వల్లే ఇది ఇలా తయారైంది. అమ్మ నేను కొద్దిసేపు ఆగమని చెప్పానా? ఇందాక ఆ పాచిపోయిన తిండి నాన్నమ్మకు పెట్టకపోతే అదేదో నువ్వు తినచ్చుగా, లేదంటే నాన్నకు పెట్టచ్చుగా, పోనీ వానికి ఇవ్వచ్చుగా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా మీకంటే నాకు నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. పాటలు చెప్తుంది, కథలు చెప్తుంది, పైగా నాతో ఆడుకుంటుంది. మీరేమో పనులని చెప్పి వెళ్ళిపోతారు. అయినా నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకోవడం ఉండదు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించేయండి. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టండి, మాటలతో తెలుసుకున్నాం. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు తెలుసుకున్నాను తల్లి, మమ్మల్ని క్షమించు. నన్ను కాదు, వెళ్ళి నాన్నమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. అదే నాన్నమ్మ దగ్గరికి వెళ్దాంరా. రారా పోదాం. అమ్మా నువ్వు రా, ఫస్ట్ పోదాం. మమ్మల్ని క్షమించమ్మా, మేము విలువ తెలుసుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. క్షమించింది లేయండి, ఎందుకంటే మా మిసిల్ది బంగారు కొట్ట. ఈ నాటక ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు దూరం పెట్టాలి, అలాగే ముసలోళ్ళను వృద్ధాశ్రమంలో చేర్చకుండా బాగా చూసుకోవాలి. ఇడుచురా రే 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 బండి